వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో మీరు లైక్ చేసే దాన్ని బట్టే నెక్స్ట్ క్లాసెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పాలా లేదని డిపెండ్ అయి ఉంటుంది. సో సెకండ్ యూనిట్లో మనం ఇప్పుడు నాన్ డీటెయిల్ నేర్చుకోబోతున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఖచ్చితంగా అందరికీ రావాలి. మీరు క్లాస్ వింటున్నట్టు కాకుండా ఒక సినిమా స్టోరీ వింటున్నట్టు వింటే చాలా ఈజీగా ఇది అర్థమైపోతుంది. చాలా అంటే లెంత్ ఎక్కువే, బట్ చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇది. చూద్దాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఈ పదం మీద నడుస్తుంది మొత్తం. ఇది ఎవరు రాశారంటే మోహిసిన్, అబ్రార్ మోహిసిన్ అనే అతను దీని యొక్క రచయితమ్మ. చూద్దాం. సమ్మరీ వచ్చేసరికి మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇదే సమ్మరీ అమ్మ. ద ప్రజెంట్ స్టోరీ ఫ్లోరెన్స్ నైటింగేల్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ కాల్డ్ ద వరల్డ్ గ్రేట్ లైఫ్స్. అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఈ స్టోరీ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఒక బుక్ నుంచి. ఆ బుక్ పేరు వచ్చేసరికి ద వరల్డ్స్ గ్రేట్ లైఫ్ అని చెప్పాను అన్న. ఇది ఎవరు రాశారంటే అబ్రార్ మోహిసిన్. చెప్పుకున్నాం కదా, అతన్ని రాశాడు. సో ఇతని గురించి కొద్దిగా చూసుకుందాం. హూ ఈజ్ ఎడ్యుకేనిస్ట్ హ్యావింగ్ సర్వ్డ్ ఇన్ డిఫరెంట్ కెపాసిటీస్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికాలో కొన్ని ప్రదేశాలలో ఇతను ఎడ్యుకేనిస్ట్గా సర్వ్ చేశాడు, అంటే పనులు నిర్వర్తించాడు అని అర్థం నాన్న. అంటే ఏం లేదు, ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేది ఎక్కడి నుంచి తీసుకోబడింది, ద వరల్డ్స్ గ్రేట్ లైఫ్ అనే బుక్ నుంచి తీసుకోబడింది. దీన్ని రాసింది అబ్రార్ మోహిసిన్ అని అతను రాశాడు. సో ఇతను ఎవరంటే ఆఫ్రికాలో కొన్ని వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఎడ్యుకేషనిస్ట్గా పనిచేసిన అతను. సరే, ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం నాన్న. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఎప్పుడు పుట్టారంటే వాజ్ బోర్న్ ఆన్ 12th May 1820. ఎప్పుడు పుట్టారు? 12th May 1820లో పుట్టారు. ఇన్ ఏ వెల్దీ ఫ్యామిలీ ఇన్ ద సిటీ ఆఫ్ ఫ్లోరెన్స్, ఇటలీ. అంటే ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇటలీలో ఫ్లోరెన్స్ అనే సిటీలో పుట్టారు. ఒక డబ్బున్న కుటుంబంలో, వెల్దీ ఫ్యామిలీ అంటే డబ్బున్న కుటుంబంలో పుట్టింది. సి డిడెంట్ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్. అంటే ఈవిడ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఏమనుకుంది మరి? సి వాంటెడ్ టు బికమ్ ఏ నర్స్ అవ్వాలనుకుంది. ఎందుకు? టు సర్వ్ సిక్ అండ్ నీడీ పీపుల్. అంటే ఎవరైతే అవసరాలతో ఉన్నారో వాళ్ళందరికీ సేవలు చేయడం కోసం ఈవిడ నర్స్ అవ్వాలనుకుంది. అర్థమవుతుందా? ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఆవిడ 1820 12th Mayన పుట్టింది. ఎక్కడ? ఇటలీలో. ఏ సిటీ? ఫ్లోరెన్స్లో. సో ఈవిడ పెళ్లి చేసుకోవాలనుకోలేదు, ఎందుకంటే ఈవిడ నర్స్ అవ్వాలనుకుంది. ఎందుకు నర్స్ అవ్వాలనుకుంది? అవసరాలతో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం కోసం. ఓకే. షీ సేవ్డ్ మెనీ లైఫ్స్. చాలా ప్రాణాలను ఈవిడ కాపాడింది. షీ ఈజ్ నోన్ యాజ్, ఈవిడని ఎలా పిలుస్తారంటే ద లేడీ విత్ ల్యాంప్ అని పిలుస్తారు ఈవిడ్ని. ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది మనం తర్వాత. నెక్స్ట్ చూడండి. షీ వాజ్ ఏ గ్రేట్ నర్స్ అండ్ ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ని స్థాపించింది ఈవిడ. షీ డైడ్ ఆన్, ఎప్పుడు చనిపోయిందంటే లండన్లో 1910 13th August ఈవిడ చనిపోయింది. సో ఈవిడ గురించి ఇంకా కొద్దిగా డీటెయిల్గా మనం నేర్చుకుందాం. వెన్ షీ వాజ్ 16 years old, ఈవిడు 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇట్ వాజ్ క్లియర్ టు హ్యావ్ దట్ నర్సింగ్ వాజ్ హెర్ కాలింగ్. అంటే ఎవరు ఈవిడ్ని నర్సింగ్ వైపు పిలుస్తున్నట్టు ఫీల్ అయ్యేది. షీ బిలీవ్డ్ దట్, ఏమని నమ్మిందంటే ఈ నర్సింగ్ అనేది డివైన్ పర్పస్, అంటే దైవ నిర్ణయం అని ఈవిడ ఫీల్ అయ్యింది. హర్ ఫ్యామిలీ డిడ్ నాట్ వాంట్ టు హెర్ టు బికమ్ ఎ నర్స్. వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఈవిడ నర్స్ అవ్వడం ఇష్టం లేదు. బికాస్ కారణం ఎందుకంటే యాజ్ నర్సింగ్ వాజ్ నాట్ రిగార్డెడ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్. ఆ రోజుల్లో ఈ నర్సింగ్ అనేది ఒక రెస్పాన్సిబుల్ ప్రొఫెషన్ కాదు. ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో ఎవరి నర్సింగ్ చేసేవాళ్ళంటే ఓన్లీ ప్రాస్టిట్యూట్స్ హూ వర్ బాట్ టు ది కోర్ట్ గివ్ ఆప్షన్స్ టు నర్స్ ఆర్ టు గో టు జైల్. అంటే ఏం లేదు నాన్న, స్పీడ్గా చదివాను, ఏమనుకోవద్దు. ఆ రోజుల్లో ప్రాస్టిట్యూట్స్ అనేవాళ్ళు ఎవరైతే కోర్టుకి వెళ్ళేవారో వాళ్ళకి 2 ఆప్షన్లు ఇచ్చేవాళ్ళు. అయితే మీరు నర్సింగ్ చేస్తారా లేదా జైలుకి వెళ్తారని. సో ఆ విధంగా, అంటే అప్పట్లో నర్సింగ్ చేసే వాళ్ళని ఆ విధంగా బ్యాడ్ ఒపీనియన్తో చూసేవారు. అందుకే వాళ్ళ ఫ్యామిలీలో ఆవిడ నర్సింగ్ వైపు పంపించడానికి ఇష్టపడలేదు. బట్ ఆల్దో ఫ్లోరెన్స్ వెంట్ టు జర్మనీ, అయినప్పటికీ ఆవిడ జర్మనీ వెళ్ళింది ఫ్లోరెన్స్ నైటింగేల్. ఎందుకు? నర్సింగ్ నేర్చుకోవడానికి. నెక్స్ట్, ఇట్ వాజ్ హార్డ్, అది చాలా కష్టమైంది. బట్ షీ లవ్డ్ ఇట్, ఆవిడ ఇష్టపడింది కాబట్టి అంత దూరం మీద నర్సింగ్ చేసింది. షీ హ్యాడ్ ఏ ప్యాషన్, ఒక ప్యాషన్ కలిగి ఉంది. దేనికోసం? టు నర్స్ ద వూండ్ పీపుల్. అంటే ఎవరైతే అవసరాలతో ఉన్నారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే హెల్ప్లెస్, అంటే వాళ్ళకి వైద్యానికి కూడా ఖర్చుకు డబ్బులు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈవిడ ఒక ప్యాషన్ కలిగి ఉంది, ఖచ్చితంగా నర్స్ అవ్వాలి. సో అందుకోసం ఆవిడ అంత కష్టపడి జర్మనీ వెళ్ళి నేర్చుకుంది. షీ స్పెంట్ మచ్ ఆఫ్ టైమ్ ఎట్ హాస్పిటల్స్. ఈవిడ ఎక్కువ కాలం హాస్పిటల్ దగ్గర గడిపేది.
షీ గేవ్ ఫర్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్లీన్లీనెస్ అండ్ ఫ్రెష్ ఎయిర్. అంటే ఏంటంటే ఈవిడ ఎక్కువ శాతం ఆవిడ ఉన్న హాస్పిటల్లో క్లీన్గా ఉండడానికి, లోపలికి గాలి వచ్చే విధంగా ఉండడం కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఈవిడ ఇచ్చేది అని అర్థం నాన్న. సో ఇంతవరకు మీరు 2 పారాస్ నేర్చుకున్నారు నాన్న. 3 పారాస్ చాలా ఈజీ, ఏం లేదు. ఫస్ట్ ఎవరు రాశారు, ఆవిడ గురించి కొంచెం ఇంట్రడక్షన్, ఇది చిన్నప్పటి నుంచి ఆవిడ నర్స్ అయినంత వరకు. సో తర్వాత చూద్దాం నాన్న. ఇన్ 1854 1854 సంవత్సరంలో నెంబర్ ఆఫ్ బ్రిటిష్ సోల్జర్స్ వెంట్ టు ఫైట్ ఇన్ క్రిమియన్ వార్. క్రిమియన్ వార్లో చాలామంది బ్రిటిష్ సోల్జర్స్ అనేది ఫైట్ చేయడం కోసం వెళ్ళారు. అయితే అలా వెళ్ళిన వాళ్ళు ఆ వార్లో చాలామంది ఇంజూర్డ్ అయ్యారు, దెబ్బలు తగిలాయి. ఆర్మీ హాస్పిటల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ఇంజూర్డ్ మెన్. అయితే ఎంతమంది దెబ్బలు తగిలాయో, సో ఆర్మీ హాస్పిటల్స్, అప్పుడున్న ఆర్మీ హాస్పిటల్స్ మొత్తం ఇంజూర్ అయిన పర్సన్స్తో నిండిపోయింది. బట్ దేర్ ఆర్ నో సఫిషియెంట్ నర్సెస్. అయితే పేషెంట్స్ ఎక్కువ మంది అయిపోయారు, నర్సెస్ చాలా తక్కువ మందిగా ఉన్నారు. అక్కడ శానిటరీ కండిషన్స్ కూడా చాలా బాగాలేవు. శానిటరీ కండిషన్స్ ఆర్ హారిఫైడ్, అంటే అక్కడ శానిటరీ కండిషన్స్ కూడా బాగోలేవు. డ్యూరింగ్ ద టైమ్ ఫ్లోరెన్స్ అండ్ హర్ టీమ్ అరైవ్డ్ అట్ మిలిటరీ హాస్పిటల్స్. ఆ టైంలో ఫ్లోరెన్స్ అండ్ ఆవిడ యొక్క సంబంధించిన టీం అనేది మిలిటరీ హాస్పిటల్స్కి రీచ్ అయ్యారు. ఎక్కడ ప్లేస్ ఎక్కడ, స్కుటారి, టు కేర్ ఫర్ బ్రిటిష్ సోల్జర్స్. ఎందుకు రీచ్ అయ్యారంటే అక్కడున్న బ్రిటిష్ సోల్జర్స్ యొక్క అంటే వాళ్ళ కేర్ తీసుకోవడం కోసం. ఫ్లోరెన్స్ మేక్ శానిటరీ ఇంప్రూవ్మెంట్. అక్కడ శానిటరీ కండిషన్స్ బాగోలేదని చెప్పాం కదా. సో ఆవిడ రాగానే ఏం చేసిందంటే అక్కడ మొదటగా శానిటరీ ఇంప్రూవ్మెంట్, ఆ కండిషన్స్ని ఇంప్రూవ్ చేసింది, అంటే బాగు చేసింది కొద్దిగా. సో ఈవిడ నెక్స్ట్ పేర చూద్దాం. ఫ్లోరెన్స్ వాజ్ కైండ్ అండ్ జెంటిల్ విత్ సోల్జర్స్. అయితే ఎవరెవరికి దెబ్బలు తగిలాయో వాళ్ళందరూ వచ్చి ఆ హాస్పిటల్స్లో ఉండేటప్పుడు ఆవిడ వాళ్ళతో చాలా ప్రేమగా, చాలా దయాగుణంతో మాట్లాడేది. షీ వుడ్ టాక్ విత్ కంఫర్ట్ విత్ దెమ్. అంటే వాళ్ళతో ఒక మంచి సంబంధంతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో సోల్జర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యేవారు. షీ క్యారీడ్ ఎ ల్యాంప్. నైట్ ఆవిడ రౌండ్స్కి వచ్చేటప్పుడు, హాస్పిటల్లో నైట్ రౌండ్స్ జరుగుతాయి, నైట్ రౌండ్స్కి వచ్చేటప్పుడు ఆవిడ ఒక ల్యాంప్, ఒక దీపాన్ని పట్టుకొని వచ్చేది. సో అందుకే ఆవిడ ఏమని పిలుస్తారంటే ద లేడీ విత్ ద ల్యాంప్ అని పిలుస్తారు. సో ఇది క్వశ్చన్ అమ్మా, చాలా చిన్న క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది, మీకు కొద్దిగా స్పీడ్గా చెప్పడం జరిగింది. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ ఈజీగా గెట్టిన్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.